నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నేను ఎక్కడ ఉన్నా అభివృద్ధిని ఆకాంక్షిస్తానని, వివాదాల జోలికి వెళ్లనని, తనకు మంచి చేయడం తప్ప అరాచక పాలన చేత కాదని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రూరల్ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలతో నేడు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి నిర్మాణ పనులు పోటీ పడుతున్నాయని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి నిర్మాణ పనులకు పూర్తి చేయడం జరిగిందన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అవసరమైన మాస్టర్ ప్రణాళికలను రూపొందించి ప్రగతి పదం వైపు అడుగులు వేస్తున్నామని ఎంపీ ఆదాల తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ పరిధిలోని ఎన్సీసీ కాలనీలో మంగళవారం పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక కార్పొరేటర్ తాళ్లూరి అవినాష్ ఆధ్వర్యంలో ఎన్సీసీ కాలనీలో 1,10,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు ఎంపీ ఆదాల కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మనకు, మన కుటుంబాలకు మంచి చేస్తున్న వ్యక్తులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహచర ఎంపీల సహకారంతో 100 కోట్ల రూపాయలతో నెల్లూరు రైల్వే స్టేషన్ను ఆధునీకరణ అభివృద్ధి పనులు నేడు శరవేగంతో జరుగుతున్నాయని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 32వ డివిజన్ ఎన్సీసీ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు విచ్చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానిక ప్రజలు అపూర్వ ఘన స్వాగతాన్ని అందించారు. దారి పొడవునా పూల వర్షంతో పాటు మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులిచ్చి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, బెజవాడ మేఘ్నాథ్ సింగ్, అజీజ్, అబ్దుల్ రజాక్, సమీ, మస్తాన్బాయ్, విజయ్, శివ, రవీంద్రరెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, పెంచలమ్మ, షఫీ, గౌస్, అమ్ము, ఆర్పి శివ, మైకేల్, సూరి, సాయి తదితరులతో పాటు కార్పొరేటర్ సయ్యద్ మొహబీనా, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్, రాష్ట్ర యూత్ వింగ్ అధికార ప్రతినిధి జీవి ప్రసాద్, రాష్ట్ర ముస్లిం మైనారిటీ వింగ్ అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోదరీమణులకు, సోదరులకు, ఇతర నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 32వ డివిజన్లో మనం 1,10,00,000 రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. గతంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మొత్తం ఈ డివిజన్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం 6.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా సంతోషం. ఇంకా కూడా ముస్లిం పెద్దలు వాళ్ళ ఈ కబ్రస్థాన్లో కొంత అమౌంట్ కావాలి, మాకు ఇంకా కొంత అభివృద్ధి కార్యక్రమాలు నిలిచినాయి అన్నారు. అవినాష్కి చెప్పాను, పోయి చూసి ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్టీలో చేరిన సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి అవసరాలున్నా తప్పకుండా మేము వారికి అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉన్నాం. నిన్ననే పెన్షన్లు 3,000 పెంచిన పెన్షన్లు, కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కూడా నిన్న నగరంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఎక్కడా లోటు రాకుండా ఈ రూరల్ ప్రాంతం అంతా కూడా ఈ 7-8 నెలల్లో అనేక రోడ్లు, అనేక డ్రైన్లు, అనేక కార్యక్రమాలు చేశాం, పార్కులు చేశాం. ఇట్లా ఎక్కడా కూడా లోపం రానికుండా చేశాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం. మా పార్లమెంటు నిధుల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచల్లా నిధులు తీసుకొచ్చాం. ఇంతేకాకుండా పార్లమెంటు సభ్యుడిగా అనేక కార్యక్రమాలు చేశాం. మన మినీ బైపాస్లో ఒక ఫ్లైఓవర్ వేయించడం జరిగింది. పెన్న మీద ఒక బ్రిడ్జిని తీసుకొచ్చాం. మన బైపాస్ రోడ్లో 2 పెద్ద బ్రిడ్జిలు 100 కోట్ల రూపాయలతో తీసుకొని రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు
ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆయన ద్వారా, ఎందుకంటే తిరుపతిలో ఇచ్చారు, మీకు ఇంత సమీపంలో మళ్ళా ఇవ్వలేము అంటే నేను ప్రత్యేకంగా మన కొంతమంది ఎంపీలని, ఆ మినిస్టర్ గారి ఏరియాలో ఉండే ఎంపీలని తీసుకొని పోయి కన్విన్స్ చేసి మనకి 100 కోట్ల రూపాయలు మన నెల్లూరు రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాను, పోర్టు తీసుకొచ్చాను, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వాటన్నిటిని కూడా నిర్మించడం జరిగింది. అవన్నీ నిర్మాణం అయినందువల్లనే ఈరోజు నెల్లూరు నగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తానే కానీ అరాచక కార్యక్రమాలకి ఎప్పుడు కూడా పాల్గొననని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అతిథులుగా వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి 32వ స్థానిక ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అభివృద్ధి జరిగింది 2 లక్షలు 3 లక్షలు కాదమ్మా, 1 కోటి రూపాయలతోటి ఈరోజు ఈ డివిజన్లో అభివృద్ధి జరిగిందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో రూరల్ భవిష్యత్తు మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని ఉదాహరణ ఈరోజు 1 కోటి రూపాయలని మీ అందరికి కూడా తెలుసు. 1 కోటి రూపాయలే కదమ్మా, అన్ని డివిజన్స్లో కూడా, గ్రామాల్లో కానీ డివిజన్స్లో కానీ ఎక్కడికక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అట్లాగే ఉంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని నెలల్లోనే లక్షల్లో కాదు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి ఆ డివిజన్స్లో, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మహిళలు కానీ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే కొన్ని రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాబోయే 24 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. పూర్తి చేశారు. అక్కడ ఏం బ్యాలెన్స్ ఉందంటే మన ఎన్సీసీ కాలనీకి శ్మశానం రావడానికి రోడ్డు కూడా వేసేసారు. థ్యాంక్స్ అన్న. తర్వాత ఏమంటే మనకు రెంట్ ఇంట్లో ఉంటే చనిపోతే బాడీ ఇంటికి తీసుకురావడం లేదని చాలా ఇబ్బందికరం ఉంది. వాళ్ళని చేసేదానికి మున్సిపాలిటీ కార్పొరేషన్ తరఫున కొద్ది వర్క్ జరిగి ఉంది. తర్వాత 6 అడుగులు గోడలు ఉన్నాయి, స్నానం చేసి గుడ్డలు వేసి ప్రేస్ చేయించడానికి ప్రయత్నించి కొద్ది కట్టిన పెయింటింగ్ ఉంది. ఇంకా గుంటలు కూడా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. మీరు 30 లక్షలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. కాబట్టి ఇంకా కొద్దిగా కూడా చేస్తే బాగుంటుందని. ఈ 3 ఎకరాల 20 సెంట్లు ఎలాగంటే మన కనీసం అంటే 10 ఏరియాలు ఉన్నాయి. డైకర్స్ రోడ్డు, వెంగళం నగర్, ఎన్సీసీ కాలనీ, గాంధీనగర్, పడారపల్లి, కొత్తూరు, వైఎస్ నగర్, చంద్రబాబుపల్లి మొత్తం సంబంధించిన శ్మశానం అనేది. అందుకు అంతా కార్పొరేటర్లు కాబట్టి మీ దయ నుంచి మీ బిడ్డగా, మీ పిల్లలుగా గమనించుకొని మా అందరికీ గమనించుకొని శ్మశానం వరకు పూర్తి చేస్తామని
शाहिद 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 सामने हो शफी ముందు వాళ్ళు కింద వాళ్ళందరూ వేసుకున్నారు शाहिद शफी हयूम शफी पंचलमक्क सुलेमान हफीज शाहजहान भाई हफीज भाई शाहजहान भाई सामने को सुलेमान सामने को हफीज भाई जल्दी सामने को शाहजहान भाई सामने को सुमिया लेडीज सामने को अम्मा सुमिया गद में माँ सुमिया गद में सामने उठको अना मेरे కొంచెం గ్యాప్ ఇవ్వండి మీరు రాండక పైకి ఎక్కండి అన్న మీరు ఫిట్ చేయాలి బరా జర ఫిట్ చేయాలి పెంచలక ముందు అమ్మ हफीज भाई सामने को निजामुद्दीन भाई जरा साइड की बात उसमें आते जरा गैप मैं बुला उसमें दल सुन लो इधर राम भाई इधर अगा इधर नी आप इधर సిపిఎం నుంచి వచ్చిన హరీష్ భాయ్కి స్వాగతం పలుకుతా ఉన్నాం. సులేమాన్ భాయ్కి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలా కొద్దిగా అంటే మీరు వాళ్ళు వస్తారు బాగా ఎదురుగా ఉండేవాళ్ళు బాగా షాజహాన్ భాయ్ వినయిస్తాము. వాటర్ బాటిల్ ఉందా जल्दी
చప్పట్లు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.